ఎస్ ముల్లపూడి రేణుక టీడీపీ అధికార ప్రతినిధి లైన్లో ఉన్నారు ఈ విషయంపై స్పందించడానికి. నమస్తే మేడం. నిజంగా బాధాకరం ఈ విషయం. ఆనం ఇక మన మధ్యలో లేరని తలుచుకోవడానికే బాధగా ఉంది. సో మీకు ఆయనకి ఉన్న అనుబంధం మీ ఇద్దరి మధ్యలో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే ఇప్పుడే చూశానమ్మా, ఇది ఆనం వివేకానంద రెడ్డి గారి వృత్తి. ఇది చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి నాయకుడిని కోల్పోయింది. అంటే ఆనం బ్రదర్స్ గా ఎంతో పేరు ఉంది. ఆనం కుటుంబం కూడా ఎప్పటి నుంచో ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఆనం బ్రదర్స్ గా కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారిదైన ముద్రతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే ఆనం వివేకానంద రెడ్డి గారు వచ్చేప్పటికి వారు మొదట మున్సిపల్ చైర్మన్ గా చేసినప్పుడు కూడా అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఆ తర్వాత నేను తణుకు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ కి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మాకంటే ముందు టర్మ్ వారు కూడా చైర్మన్ గా చేసిన సందర్భంలో అనేక సార్లు వారిని కలిసి వారిని కూడా కొంత అడిగి తెలుసుకుంటాం కూడా జరిగేది. చాలా అంటే ఒక మంచి వ్యక్తి, చాలా హ్యూమరస్ గా ఎప్పుడు ఎంతో అంటే ఒక కలోపియల్ గా అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. అలాగే చూసాము రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా తనదైనటువంటి శైలిలో స్పందించడం కానీ, ఎప్పుడూ ప్రజలతో మమేకమై ప్రజల పక్షాన ఉంటూ పోరాటాలు చేస్తూ వారిలో ఒకరిగా, అంటే ఒక రాజకీయ కుటుంబమో ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా ఎక్కడా కూడా ఉండేవారు కాదు. చాలా సింపుల్ గా, చాలా హంబుల్ గా ప్రజల్లో ఒకరిగా ఉంటూ వారు చేసినటువంటి అనేక వినూత్నమైనటువంటి నిరసన ప్రదర్శనలు ఇంకా కూడా నాకు చాలా గుర్తున్నటువంటి పరిస్థితి. అటువంటి ఒక అరుదైనటువంటి వ్యక్తిత్వం, ఏది ఉన్నా కూడా ముక్కుసూటిగా చెప్పేటువంటి ఒక నైజం. కాబట్టి ఈ రోజు చూస్తున్నాము మనం చాలా కొద్దిమంది రాజకీయ నాయకులే ఆ విధంగా, అంటే ఒకసారి ఒక ఎమ్మెల్యేనో ఒక చిన్న పదవి రాజకీయాల్లో వస్తేనో ఒక రకమైనటువంటి అహంభావ పూరితమైనటువంటి నైజాన్ని ప్రదర్శించేటువంటి నేతల్ని ఎంతో మందిని చూసాం. కానీ అలా కాకుండా అంత నేపథ్యం, అంత అనుభవం, ఆ రకమైనటువంటి ప్రాబల్యం ఉన్నప్పటికీ కూడా ఒక నెల్లూరు జిల్లా రాజకీయాలే కాదు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కూడా వారికి పట్టు ఉన్నప్పటికీ వారు ఉండేటువంటి సింప్లిసిటీ రాబోయే తరాలకు కానీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారికి కానీ అది మనకు ఒక ఆదర్శంగా మనం తీసుకోవాలి. అటువంటి వారు ఈ రోజు చనిపోవడం చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి నా యొక్క సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ రేణుక గారు.